తల్లి తండ్రి తరువాత గురువు. ఇక దునియాల ఎవ్వలున్నా కూడా గివిళ్ళ తరువాతనే. ఈ జీవితంలో ఎవరికన్నా ఎక్కువ రుణపడి ఉన్నాము అంటే అది తల్లిదండ్రే ఫస్ట్, తరువాత గురువు. కానీ కొంతమంది ఉంటారులా సినిమా హీరోలను మించిన అభిమానం లేనే లేదంటారు. అయ్యవ్వ లేకున్నా కూడా ఆ హీరోయిన్ల కోసం పానాలైనా తీసుకుంటా అంటారు. జన్మనిచ్చిన అయ్యవ్వలది ఏం లేదా? ఈ పానం ఎవరి కోసం అయ్యచ్చునా? ఆలోచించాలి కదా, కొద్దిగా నన్న సిగ్గు తెచ్చుకోవాలి కదా. చూస్తున్నారు కదా, ఇదంతా దేవుని మీద భక్తితో చేసేది. ఓ సినిమా హీరోను దేవుణ్ణి చేసి ఇట్లా భక్తి ప్రదర్శిస్తున్నారు కొంతమంది. లారెన్స్ సార్ ఎరికే కదా నువ్వులా డ్యాన్సులు వేసుకుంటా యాక్షన్ కూడా మస్తుగా వేస్తాడు. ఈ నడుమ కాంచన 3వ సీన్ విడుదల చేసిండు కదా, మరి ఎన్ని రోజుల కానుంచి దాచుకున్నాడో ఏందో ఈ అభిమాని. దేవుని మీద భక్తి నిరూపించుకునే అవకాశం వచ్చింది కదా అని ఇట్లా ఈపుకు సువ్వలు గుచ్చుకొని బంగులెత్తు లారెన్స్ ఫోటోకు దండేసిండు. ఇక ఇది అట్లిట్లా సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరిగే వరకు లారెన్స్ కళ్ళల్లో కూడా పడ్డది. లెక్కకైతే ఏరే హీరోలు అయితే అబ్బా మంచిగా నా కోసం గిట్లా కూడా చేస్తున్నారా అని పొంగిపోవు. కానీ సార్ మస్తు తన్లాడిండట. అయ్యో మీరు ఇట్లా అస్సలకే చెయ్యకుర్రి అని దండాలు పెట్టుకుంటా ఫేస్బుక్లో రాసిండు సారు. అంతగానం మీరు నా కోసం ఏమన్నా చెయ్యాలి అనుకుంటే పేదోళ్ళకి సాయం చేయర్రి, పిల్లగాండ్ల చదువులకు ఫీజులు కట్టుర్రి, పుస్తకాలు ఏమన్నా కొనిస్తే కొనియర్రి అని అన్నాడుల్లా. బువ్వ లేనోళ్ళకింత బుక్కెడ్ బువ్వ పెట్టుర్రి గాని గిట్లా చెయ్యకుర్రి అని చెప్పిండు. అబ్బా మస్తు గ్రేట్ కదా అనుల్లా లారెన్స్ సారు. మరి అందుకే కదా అభిమానులు అంతగానం పానం పెట్టేది. అంటే అందరు హీరోలు లెక్క ఉత్తగా సినిమాలు తీసి ఏ తుల్యేసుడే కాదు లారెన్స్ సార్ అంటే. అభిమానులకు అదొకటి ఇదొకటి చెయ్యమని చెప్పుడే కాదుల్లా, లారెన్స్ సార్ కూడా మస్తు సాయం చేస్తాడు పేదోళ్లకు. అవ్వ పేరు మీద ఓ సంఘం పెట్టి ఇప్పుడు అభిమానులకు చెప్పిన అన్ని పనులు చేస్తాడు. అందుకే కావచ్చు లారెన్స్ సార్ను మస్తు అభిమానిస్తారు. ఈ లెక్కన కడమ హీరోలను అభిమానించుడు వేరు, లారెన్స్ను అభిమానించుడు ఇంకా వేరు కదా అనలా.